హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో 20,000 రూపాయల బడ్జెట్ దగ్గర రెండు బెస్ట్ ఫోన్స్ అంటే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అండ్ రియల్మీ 8 ప్రో అనమాట. సో చాలా మందికి ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలి అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అండ్ రియల్మీ 8 ప్రోకి ఫుల్ ఇన్డెప్త్ కంపారిజన్ అయితే చేద్దాం. సో ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మిస్ చేయకుండా మనం ఇన్డెప్త్ కంపారిజన్ అయితే చేద్దాం. సో దట్ అసలు ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఉంది, లేదు మీరు ఏ ఫోన్ కొనుక్కుంటే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుందని ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో లైక్స్ అయితే చాలామంది మర్చిపోతున్నారు, అసలు చేయట్లేదు. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మాకు కాస్త మోటివేషన్ అయితే వస్తుంది. సో మాకు కంటెంట్ ప్రిపేర్ చేయడానికి ఒక మంచి మోటివేషన్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే, అలాగే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అంటే లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకున్నట్లయితే మనకి బిల్డ్ అండ్ డిజైన్ పరంగా చాలా ఫ్రెష్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈసారి మంచి డిజైన్ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఈవాల్ డిజైన్ అని అయితే పిలుస్తూ ఉన్నారనమాట. సో చూడ్డానికి చాలా బాగుంది అండ్ ఇది మనకి బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ ఏవైతే వీళ్ళు తీసుకొచ్చిన కలర్స్ కూడా ఉన్నాయో, సో బ్రాంజ్, బ్లాక్ అండ్ సిల్వర్, సో ఇవి కూడా మనకి చూడ్డానికి అయితే లుక్ పరంగా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక రియల్మీ 8 ప్రో చూసుకున్నట్లయితే వీళ్ళు యాజ్ యూజువల్ ఎప్పట్లాగే పాలికార్బోనేట్ బాడీ అయితే యూస్ చేశారు. బట్ డిజైన్ అయితే వీళ్ళు ఈసారి చేంజ్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఈ డిజైన్ కూడా మనకి చాలా రిఫ్రెషింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది మనకి చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్ చూడడానికి. సో ఇది మనకి 8.1 mm థిక్నెస్తో వస్తుంది అండ్ 176 grams వెయిట్ అయితే ఉంటుంది. అదే మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ చూసుకున్నట్లయితే 8.1 mm థిక్నెస్తో అయితే వస్తుంది, బట్ 198 grams వెయిట్ అయితే ఉంటుంది. సో రియల్మీ 8 ప్రో మనకి కొంచెం లైట్ వెయిట్ అయితే ఉంటుంది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఏంటంటే ఒక సాలిడ్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట చేతిలో పట్టుకున్నప్పుడు. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కంపేర్ టు ఆ రియల్మీ 8 ప్రో. సో ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మీ పర్సనల్ చాయిస్ అని చెప్తాను. సో మీకు ఏది ఇష్టమైతే సో దాన్ని అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ప్లాస్టిక్ బిల్డ్ ఉన్నా పర్వాలేదు, బట్ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉండాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు రియల్మీ 8 ప్రో అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి వెయిట్ నాకు పెద్ద మ్యాటర్ కాదు, బట్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, చేతిలో పట్టుకుంటే ఒక సాలిడ్ ఫీలింగ్ ఉండాలి అని అనుకుంటే మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇక్కడ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 8 ప్రోలో 6.4 inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే మనకి 1000 nits అయితే ఉంటుంది అనమాట. అదే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే 6.67 inch సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తూ ఉంటుంది. సో మీకు డిస్ప్లే కొంచెం స్మూత్ అయితే ఉంటుంది అనమాట రియల్మీ 8 ప్రోతో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇందులో మనకి పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 1200 nits అయితే ఉంటుంది. సో మీరు బయట అవుట్డోర్లో చూసుకున్నా కానీ ఈ డిస్ప్లే మీకు కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకు కొంచెం టాలర్ ఉంటుంది డిస్ప్లే అండ్ ఫోన్ కూడా మనకు కొంచెం పెద్దగా అయితే ఉంటుంది అనమాట రియల్మీ 8 ప్రోతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఒకవేళ మీకు కాంపాక్ట్ డిస్ప్లే సైజ్ కావాలి, 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం రియల్మీ 8 ప్రో మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదు నాకు స్మూత్ ఉండాలి డిస్ప్లే, సో నాకు డిస్ప్లే కొంచెం పెద్దగా ఉన్న ప్రాబ్లం లేదు, నేను ఎక్కువ మూవీ కన్జంప్షన్ చేస్తానని అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది డిస్ప్లే విషయంలో మాత్రం. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో రియల్మీ 6 ప్రో నుంచి వీళ్ళు సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. సో 6 ప్రో, 7 ప్రో అండ్ ఇప్పుడు 8 ప్రోలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట. సో మనకి రెండు ప్రాసెసర్స్ కూడా 8 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్స్, రెండు కూడా అక్టాకోర్ ప్రాసెసర్సే. రెండింటి మధ్య పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరేం నోటీస్ చేయలేరు. రెండింటి కూడా మనకి డే టు డే పర్ఫార్మెన్స్లో అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. బట్ ఆన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 732G ఒక 5 to 10% బెటర్ ఉంటుంది. సో ముఖ్యంగా మనకి ఈ రెండింటి ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 732G మనకి క్రియో 470 గోల్డ్ అండ్ సిల్వర్ కోర్స్తో అయితే వస్తుంది. అదే మనకి స్నాప్డ్రాగన్ 720G చూసుకున్నట్లయితే క్రియో 465 గోల్డ్ అండ్ సిల్వర్ కోర్స్
కోర్స్తో అయితే వస్తుందన్నమాట. సో క్రియో 465తో కంపేర్ చేసుకున్నట్లయితే క్రియో 470 కోర్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. అండ్ జీపీ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకి Adreno 618 జీపీ అయితే ఉంటుంది. బట్ ఏదైతే క్లాక్ స్పీడ్ ఉంటుందో క్లాక్ స్పీడ్లో మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో 720Gలో చూసుకున్నట్లయితే మీకు 750 MHz ఉంటుంది. అదే మీరు స్నాప్డ్రాగన్ 732Gలో చూసుకున్నట్లయితే 810 MHz అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే నోటీస్ చేయొచ్చు స్నాప్డ్రాగన్ 732Gలో. సో ఓవరాల్గా అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. స్టిల్ మీరు నోటీసబుల్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ముఖ్యంగా హెవీ టాస్కులు పర్ఫామ్ చేసేటప్పుడు అయితే మీకు అర్థమైపోతుంది తప్పకుండా డిఫరెన్స్ అనేది. సో గైస్ ఇక ఆప్టిక్స్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్లో కూడా మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మనకి రెండిట్లో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ కూడా సేమ్ 108 మెగాపిక్సెల్ సామ్సంగ్ HM2 సెన్సార్ అనమాట. ఇది మనకి f1.79 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ ఇక రిమైనింగ్ 3 సెన్సార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 8 ప్రోలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా అయితే ఉంటుంది. అదే మనం రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు పిలుస్తూ ఉన్నారనమాట. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో మీకు కెమెరా ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ రియల్మీ 8 ప్రోలో వీళ్ళు చాలా ఫీచర్స్ అయితే ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డ్యూయల్ వీడియో మోడ్ ఉంటుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మనకి వీడియో బోకే ఫెసిలిటీ ఉంటుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసి మనకి ఫ్రంట్ కంప్లీట్గా ఆ కలర్లో ఉండేటట్టు ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే రియల్మీ 8 ప్రోలో అయితే ఈసారి వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో రెడ్మీ నోట్ 10 ప్రో అండ్ రియల్మీ 8 ప్రో కెమెరా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే రెండు కూడా ఇంచుమించుగా సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడొచ్చు. సో పెద్దగా హ్యూజ్ చేంజ్ అయితే ఉండదని నేనైతే చెప్పగలను, ఎందుకంటే రెండింటి సెన్సార్స్ సేమ్ కాబట్టి. బట్ రెండు ఆప్టిమైజేషన్ ఎలా చేశారు అనే దాని మీద రిజల్ట్ అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. బట్ స్టిల్ కెమెరాస్ ఎప్పుడు కూడా మనం సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తే కానీ జడ్జ్ చేయలేము. సో నేను కెమెరాస్ మీద ఎలాంటి వర్డిక్ట్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవ్వలేను. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే యూస్ చేశారు. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో చూసుకున్నట్లయితే మనకి మిడిల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే మనకి సైడ్ పంచ్ హోల్తో అయితే వస్తుంది అనమాట. సో రియల్మీ 8 ప్రోలో మనకి సోనీ IMX471 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి రియల్మీ ఎక్స్ నుంచి అయితే వీళ్ళు ఇదే సెన్సార్ని అయితే యూస్ చేస్తున్నారు. సో చాలా OnePlus ఫోన్స్లో కూడా మనం ఈ సెన్సార్ని అయితే చూడొచ్చు. ఇది చాలా మంచి క్యాపబుల్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అందుకే రియల్మీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ చాలా బాగుంటాయి ఎప్పుడు కూడా. అండ్ రెడ్మీ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. బట్ నాకు జనరల్గా రెడ్మీ ఫోన్స్లో ఫ్రంట్ కెమెరాస్ అయితే అంత గొప్ప రిజల్ట్లు అయితే ఎప్పుడు నాకైతే అనిపించలేదు అనమాట. సో బట్ స్టిల్ ఇది కూడా మనకి సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే కానీ మనం ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వలేము. అండ్ ఇక నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అదే రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 50 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో రియల్మీలో మనకి బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. రెడ్మీలో చూసుకున్నట్లయితే కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ రిమెంబర్ గైస్, మనకి రెడ్మీలో చూసుకుంటే 120 Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీరు 120 Hz రిఫ్రెష్ రేట్ యూస్ చేసినట్లయితే మీకు బ్యాటరీ డ్రైన్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. బట్ స్టిల్ మీకు 500 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ నుంచి. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే రియల్మీ 8 ప్రో మీకు చాలా బెటర్ ఉంటుంది. అరౌండ్ 35 to 40 మినిట్స్లోనే మీకు ఇది ఫుల్ ఛార్జ్ అయితే చేసేస్తుంది అనమాట. అండ్ ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తూ ఉన్నాయి. రెడ్మీ చూసుకున్నట్లయితే మనకి MIUI 12తో అయితే రన్ అవుతుంది. రియల్మీ 8 ప్రో చూసుకున్నట్లయితే రియల్మీ UI 2.0తో అయితే రన్ అవుతుంది. అండ్ రెండిట్లో కూడా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ అదే రియల్మీ 8 ప్రోలో చూసుకున్నట్లయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 ప్రోలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ రెండిట్లో మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో మీకు IR బ్లాస్టర్ కూడా అయితే ఉంటుంది. సో మీరు ఫోన్ని రిమోట్గా కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఆ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకి బేస్ మోడల్ 6GB 64GB 19,000 ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళు దీన్ని అయితే సేల్కి అయితే తీసుకురావట్లేదు. సో 128GB ప్రైస్ చూసుకుంటే 20,000 రూపాయలు అయితే ఉంటుంది. అదే మనకి రియల్మీ 8 ప్రో చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 128GB మనకి 18,000 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఆబ్వియస్లీ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కోసం మీరు 2,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం బెటర్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే దొరుకుతుంది. అండ్ బెటర్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా అయితే ఉంటాయి
రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మీకు పీక్ బ్రైట్నెస్ 1200 నిట్స్తో అయితే వస్తుంది అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్ దొరుకుతుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ కొంచెం నోటీసబుల్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. 2000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మీకు ఇవన్నీ దొరుకుతాయి. సో లేదు నాకు 18,000 రూపాయలే నా ప్రైస్ అనుకుంటే మాత్రం మీకు రిఫ్రెష్ రేట్ నాకు పెద్ద ప్రాబ్లం లేదు, AMOLED డిస్ప్లే ఉంటే సరిపోతుంది, బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫోన్ కావాలి, సో నాకు ప్లాస్టిక్ బాడీ అయినా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం మీరు రియల్మీ 8 ప్రో అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచి ఫోన్సే, బట్ మీ రిక్వైర్మెంట్ని ఏది బెటర్గా మ్యాచ్ చేస్తుంది అని అనిపిస్తే సో ఆ ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ చూస్ చేసుకుంటారో అని నన్ను అడిగితే మాత్రం నేను రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ని అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే నా పర్సనల్ ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నేను డిస్ప్లే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను, మీడియా కన్జంప్షన్ ఎక్కువ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో నాకు 120Hz AMOLED డిస్ప్లే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మోర్ స్టీరియో స్పీకర్స్ కూడా నాకు బాగా యూజ్ అవుతాయి మూవీస్ చూసేటప్పుడు. సో నేను ఎక్కువ ఫోన్ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు బ్యాటరీ లైఫ్ కూడా నాకు ఒక మేజర్ ప్రయారిటీ అని చెప్తాను. సో నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ప్రతిసారి ఛార్జర్ అయితే క్యారీ చేయలేను. సో ఆఫ్ కోర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నా కానీ మనకి బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటే నాకు బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో నా ప్రిఫరెన్స్కి అయితే నాకు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ బాగా సెట్ అవుతుంది. అందుకే నేను 2000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, నేను రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అయితే తీసుకుంటాను. సో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మీకు ఏ ఫోన్ సెట్ అవుతుంది అని మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఈ రెండిట్లో ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఉంది అని ఒక క్లారిటీ అయితే మీకు వచ్చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏ ఫోన్ కొనాలి అనేది అయితే డిసైడ్ చేసుకోండి. సో అది గైస్ మనకి ఈ రెండు ఫోన్స్ మధ్య కంప్లీట్ కంపారిజన్ అయితే. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీకు వీడియో నచ్చిందని కూడా అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.